నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం ప్రజాస్వామ్య వ్యవస్థలో మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల ఎన్నికల ప్రక్రియలో ప్రజల రాజులు రారాజులని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్లా పరమేశ్వర్ అన్నారు. గురువారం చేర్యాల జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయి ఎన్నికలు కావని, ఇవి కేవలం గల్లీ స్థాయి ఎన్నికలు మాత్రమే కాబట్టి ప్రజా సమస్యలపై అవగాహన, ఈ ప్రాంత అవసరాల కోసం నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసే నాయకులకే పట్టం కట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని అన్నారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు ద్వారా డబ్బు, మద్యానికి ప్రభావితులై ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుని ఎన్నుకోవాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ జేఏసీ నాయకులు అందే అశోక్, బుట్టి సత్యనారాయణ, గడిపే బాలనరసయ్య, పాలోజు వెంకటాద్రి, ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, చందా శ్రీకాంత్, వలబోజు నరసింహాచారి, నంగి కనకయ్య, గోమారపు నర్సయ్య, సిద్ధిరాం భద్రయ్య పాల్గొన్నారు. ఎన్నికలు జరగబోయే సందర్భంలో ఈనాడు జేఏసీ సమక్షంలో చేర్యాల రెవెన్యూ సాధన కమిటీ సమక్షంలో పత్రికా విలేకరుల సమావేశం, మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజలే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంటారు కాబట్టి, ప్రజలే అత్యున్నతమైన ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు కాబట్టి, నేను చేర్యాల పౌరునిగా, ఈ ప్రాంత ప్రజలుగా, చేర్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మద్యము రహిత, డబ్బు రహితటువంటి ఎన్నికలలో పాల్గొని చేర్యాల పట్టణం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్తాము అని చేర్యాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నిబద్ధత, నీతి, నిజాయితీ నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులకే పట్టం కడదాం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థను మనం పరిరక్షించుకోవాలన్నటువంటి అవసరం ఉన్నది. ఈనాడు ఎన్నికలలో నిలబడాలనుకుంటే కూడా ఉనికిపోతున్నారు అభ్యర్థులు. అది ఏ పార్టీ నుంచి అయినా సరే, కానీ ఒక పార్టీ నుండి టికెట్ కోరాలన్నా, ఒక పార్టీ నుండి పోటీ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉనికిపోతున్నారు, గదగద ఉనికిపోతున్నారు. కాబట్టి ఇవి ఏది ఏమైనా ఇవి ఢిల్లీ స్థాయి ఎన్నికలు కావు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావు కాబట్టి ఇవి గల్లీ స్థాయి ఎన్నికలే. కాబట్టి నిలబడే వాళ్ళు గెలిచేవారైనా ఓడేవారైనా మన అన్నలు కావచ్చు, మన తమ్ములు కావచ్చు, మన బిడ్డలే కావచ్చు. కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి భారము పడకుండా ఓటర్ యొక్క ఔన్నత్యాన్ని, ఓటింగ్కు ఉన్నటువంటి గొప్పతనాన్ని, ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని కూడా చాటు చెప్పాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధికార పార్టీ నుండి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, ఈ ప్రాంత ఇన్ఛార్జి డీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, అలాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఈ ప్రాంత ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మెరిట్ బేస్ మీద ఉన్నటువంటి అభ్యర్థులను మీరు ఎంపిక చేసి ప్రజల్లోకి పంపించండి. క్యారెక్టరు, కాండక్ట్, కేపబిలిటీ, ప్రజలతోటి కనెక్టివిటీ ఉన్నటువంటి అభ్యర్థులను ఎంపిక చేసి మీరు ప్రజల్లోకి పంపిస్తే బాగుంటుంది. అది ప్రజల నుండి వాళ్ళు ఓట్లు సేకరిస్తారు. కాబట్టి నేను ఇంకో సందర్భంగా ఏంటంటే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అభ్యర్థుల గెలుపు ఓటముల కంటే మొదలే ఓడిపోయేది ఓటరు. డబ్బు తీసుకొని కనుక ఓటేసినట్టయితే ఆ ఓటరు ఓడిపోయే ఇంకో క్యాండిడేట్ని గెలిపిస్తుండు. డబ్బు లేకుండా, డబ్బు రహితంగా మీరు ఓటేసినట్టయితే అభ్యర్థి కంటే మొదలే ఓటరు గెలుస్తాడన్నటువంటి ఒక నిగూఢమైనటువంటి సత్యాన్ని ప్రజలు గ్రహించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నేను అభ్యర్థులకు కూడా ఒక సూచన చేస్తున్నాను. ఒక సీనియర్ సిటిజన్గా, చాలా కాలం నుండి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా, డబ్బులు ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి సంబంధం, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు ఎంత భయంకరంగా ఉంటాయనేది దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళి తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటేనటువంటి అభిప్రాయంతో మీరు ఎన్నికలలో పాల్గొని అప్పుల పాలు కావద్దు. మీ అప్పులకు మీరే బాధ్యులు, మీ కుటుంబానికి మీరే బాధ్యులు. కాబట్టి ఎన్నికలలో పాల్గొని మీ కుటుంబం చితికిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నేను హెచ్చరిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే డబ్బులు వెదజల్లి ఏ రకంగానైనా గెలుస్తామన్నటువంటి
ప్రణాళికలు అనుకున్నటువంటి అభ్యర్థులకు కూడా మీరు డబ్బులు వెదజల్లి గెలిస్తే మాత్రం అది గెలిపే కాదు. డబ్బులు లేక ఏ అభ్యర్థి అయితే ఏ పార్టీకైనా చెందినటువంటి అభ్యర్థి ఓడిపోయినప్పటికీ కూడా ఆ గెలుపు అనేది ఆ అబ్బాయిదే కాబట్టి వాళ్ళనే మేము కానీ ఇక్కడున్న ప్రజలు కానీ ఇక్కడున్న జేఏసీ కానీ నైతిక విజయం వాళ్ళదే అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మూడో పాయింట్ ఏంటంటే మేము గత నెల రోజుల నుంచి కూడా దీని మీద ఈ ప్రక్రియ చేస్తున్నాము. డబ్బు రహిత మద్యం రహిత ఎన్నికలు చేర్యాల పట్టణంలో నిర్వహించాలనేది మేము ఎన్నికల నిర్వహణ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు అన్ని చర్యలు పక్కడ్బందీ చర్యలు తీసుకొని పక్కా నిఘా పెట్టండి. ఎంత వీలైతే అంత 100కు 100% డబ్బు రహిత మద్యం రహిత ఎన్నికలు నిర్వహించడానికి మీరు అయినటువంటి నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు అధికారులకు ఎన్నికల నిర్వహణ అధికారులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థులు నిలబడ్డారో మరి ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైతే మన ప్రాంతాన్ని మన ఊరుని మన యొక్క వార్డును బాగు చేస్తారో మరి ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో ఎవరైతే మనకు చేయగలుగుతారో వాళ్ళని ఎన్నుకొని మన యొక్క ప్రాంత సమస్యలు కావచ్చు మన ఊరు సమస్యలు కావచ్చు బాగుపరిచే విధంగా ఎన్నుకొని మరి యొక్క మద్యానికి డబ్బుకు మరి వేరే ప్రభావాలకు లొంగకుండా మీ యొక్క అత్యున్నతమైనటువంటి విలువైనటువంటి ఓటును మరి ఓటు వేసి గెలిపించి ఎన్నుకోవాలి. మరి ఏదైతే మందుకు కానీ డబ్బు కానీ లొంగిపోతే ఒక 5 సంవత్సరాలు మనము ఓటరుగా ఉండి మరి పార్టీ నాయకులు కావచ్చు మరి ఎన్నుకున్నటువంటి వ్యక్తులకు బానిసగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన యొక్క ఓటును మనము సద్వినియోగం చేసుకొని మరి ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో ఆ వ్యక్తిని ఎన్నుకోవాలని కోరుకుంటూ మరి చేర్యాల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులు మనకు ఎన్నుకొని వారి యొక్క సేవలను మనం తీసుకొని ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ మరి మా జేఏసీ తరఫున కావచ్చు మేము ప్రాంతం యొక్క చేరాల ప్రాంతం యొక్క బిడ్డగా కావచ్చు మేము ఏదైతే కోరుకుంటున్నామో మరి ప్రజల ముందు ఉండి కూడా ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువ చాలా విలువైంది కాబట్టి దాని యొక్క విలువను గ్రహించాల్సిన ఓటర్ను కోరుకుంటున్నాం. మరి నిలబడే వ్యక్తులు ఎవరైనా కానీ మరి చేర్యాల యొక్క అభివృద్ధి యొక్క మీ యొక్క మేనిఫెస్టో ఏందో మీ గల్లీలో కూడా చెప్పి మేము ఇవరకు జరిగినటువంటి చేర్యాల యొక్క ప్రాంతం యొక్క అన్యాయాన్ని గుర్తు చేస్తూ మరి అదే పరిస్థితి రాకుండా మరి ఈ ఎన్నికల్లో కూడా చర్యలు నష్టపోయింది. అన్ని విధాలుగా ఎంతో పోయిన మున్సిపల్ పాలక మండలి చేతిలో కావచ్చు మరి పోయిన ఎమ్మెల్యే చేతిలో కావచ్చు పోయినటువంటి నష్టాలను మరి ఈసారి కూడా జరగకుండా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ పేరు పైన జై భీమ్ తెలుపుకుంటూ జై భీమ్ జై జై. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో డబ్బుకు మద్యానికి ఇతర ప్రలోభాలకు లోను కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతోటి ఈరోజు జేఏసీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. పోటీ చేసే అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఈ అభ్యర్థులను ఖరారు చేస్తూ ఉన్నారు. మీరు అభ్యర్థులను ఖరారు చేసే ముందు ఈ నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల గురించి కొట్లాడుతుండా లేదా, ప్రజల మధ్యలో ఉండు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుండా లేదా అనే విషయాన్ని లోతుగా ఆలోచన చేసి ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండే నాయకునికి టికెట్లు ఇచ్చి కేటాయించి ప్రజల్లోకి పంపితే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఓట్లు అడిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ ప్రాంతం గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ అనేక సమస్యల వలయంలో చేర్యాల పట్టణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల కోసం కొట్లాడేటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ డబ్బుకు మద్యానికి ఇతర ప్రలోభాలకు లోను కాకుండా వాటిని డబ్బు మద్యం రహిత సమాజమే స్థాపన కోసం మనందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు మనకు ఓటు హక్కు అనేది చాలా వజ్రాయుధం. ఈ ఓటు ద్వారా నీతి నిజాయితీకి పట్టం కడితే 5 సంవత్సరాలు మనం అభివృద్ధికి పట్టం కట్టినట్టు. కానీ డబ్బుకు మద్యానికి ప్రజల కోసం కొట్లాడలకు కనుక మనం డబ్బుకు మద్యానికి లోనై ఓట్లేస్తే 5 సంవత్సరాల పాటు మోసపోయి
గోసపడ్డట్టు అవుతుందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటికీ లోను కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎన్నికలు జరగాలి, శాంతియుత వాతావరణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకునికి పట్టం కట్టి ఈ చేర్యాల పట్టణ అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని జేఏసీగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారికే మా పూర్తి మద్దతు ఉంటుంది. ఈ పద్ధతులనే ఎన్నికలు జరగాలని నాయకత్వానికి, పోటీ చేసే అభ్యర్థులకు మరియు ఎన్నికల నిర్వహణ అధికారులను ఈ రకంగా చర్యలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా జేఏసీగా కోరుతా ఉన్నాం.